భారతదేశం యొక్క అణు విద్యుత్ రంగం ఇటీవల అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రంగంలో భారత్ సాధించిన పురోగతిని చూసి పులకరించిపోయారని, దీని ఫలితంగా భారతదేశానికి $100 బిలియన్ ఆర్థిక అవకాశాలు లభించవచ్చని, చైనా కూడా ఈ పరిణామంలో ఆశ్చర్యానికి గురైందని సమాచారం. భారతదేశం దాని శక్తి అవసరాలను తీర్చడానికి అణు విద్యుత్ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. దేశంలో ప్రస్తుతం 23 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇవి సుమారు 6,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇంకా 2024 నాటికి మరో 8 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 6,800 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జోడించనున్నాయి. భారతదేశం యొక్క అణుశక్తి కార్యక్రమం దేశీయ యురేనియం నిల్వలు, థోరియం ఆధారిత రియాక్టర్ టెక్నాలజీ మరియు అంతర్జాతీయ సహకారంపై ఆధారపడి ఉంది. భారతదేశం థోరియం ఆధారిత అణు రియాక్టర్ల అభివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. దేశంలో ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు 25% ప్రపంచ నిల్వలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక శక్తి భద్రతకు బలమైన ఆధారాన్ని అందిస్తాయి. ఈ థోరియం ఆధారిత టెక్నాలజీ ముఖ్యంగా అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మరియు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వంటి ప్రాజెక్టులు భారతదేశ అణు విద్యుత్ రంగాన్ని ప్రపంచ దృష్టిలో నిలిపాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా భారతదేశ అణు విద్యుత్ నిల్వల గురించి ఆసక్తి చూపడం వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. మొదట, అమెరికా శక్తి రంగంలో ఆధిపత్యం కోసం చైనాతో పోటీ పడుతుంది. భారతదేశం యొక్క అణుశక్తి సామర్థ్యం, ముఖ్యంగా థోరియం ఆధారిత రియాక్టర్లో దాని ఆవిష్కరణలు అమెరికాకు ఒక వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశాన్ని మార్చాయి. ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా అణుశక్తి రంగంలో భారతదేశంతో సహకారం అమెరికాకు ఆర్థిక మరియు రాజకీయ ప్రయోజనాలను అందించగలదని ఆయన భావిస్తున్నారు. రెండవది, భారతదేశం యొక్క అణుశక్తి కార్యక్రమం శుద్ధ శక్తి ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి అవసరం. అమెరికా భారతదేశంతో అణుశక్తి సాంకేతికతను పంచుకోవడం ద్వారా తన శక్తి రంగంలో ఆవిష్కరణలను పెంచుకోవచ్చని ట్రంప్ గుర్తించారు. ఈ సహకారం ద్వారా $100 బిలియన్ ఆర్థిక అవకాశాలు లభిస్తాయని ట్రంప్ ప్రకటించడం వెనుక ఈ వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయి. చైనా ప్రపంచంలో అణు విద్యుత్ రంగంలో ఒక ప్రముఖ శక్తిగా ఉంది. చైనా ప్రస్తుతం 50కి పైగా అణు రియాక్టర్లను నిర్వహిస్తుంది మరియు మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. అయితే భారతదేశం యొక్క థోరియం ఆధారిత అణు రియాక్టర్ టెక్నాలజీ మరియు దాని దీర్ఘకాలిక శక్తి భద్రతా వ్యూహం చైనాకు ఒక సవాల్గా మారింది. చైనా యొక్క అణుశక్తి కార్యక్రమం ప్రధానంగా యురేనియం ఆధారిత రియాక్టర్లపై ఆధారపడి ఉంది మరియు థోరియం టెక్నాలజీలో భారతదేశం యొక్క పురోగతి చైనాకు ఆశ్చర్యకరమైన అంశం. అంతేకాకుండా భారత్, అమెరికా మధ్య అణుశక్తి రంగంలో సహకారం పెరగడం చైనాకు రాజకీయ మరియు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ట్రంప్ యొక్క వాణిజ్య విధానాలు, ముఖ్యంగా చైనాపై విధించిన సుంకాలు ఇప్పటికే చైనీస్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచాయి. ఇప్పుడు భారత్ యొక్క అణు విద్యుత్ సామర్థ్యంతో అమెరికా సహకారం చైనా యొక్క ప్రపంచ శక్తి రంగంలో ఆధిపత్యాన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా చైనా ఈ పరిణామంతో షాక్కు గురైందని చెప్పవచ్చు. ట్రంప్ ప్రకటించిన $100 బిలియన్ ఆర్థిక అవకాశం భారతదేశ అణు విద్యుత్ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక బదిలీ మరియు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా సాధ్యమవుతుంది. సాంకేతిక బదిలీ అమెరికా యొక్క అణుశక్తి సంస్థలు, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ వంటివి భారతదేశంలో అణు రియాక్టర్ల నిర్మాణంలో పాల్గొనవచ్చు. ఇది భారతదేశ అణుశక్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా అమెరికా సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడులు అమెరికా పెట్టుబడిదారులు భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ మరియు విస్తరణలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతాన్ని ఇస్తుంది. వాణిజ్య ఒప్పందాలు భారతదేశం నుండి అణు ఇంధనం మరియు సాంకేతికత ఎగుమతులు అమెరికాకు ప్రయోజనం చేకూర్చగలవు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు అణు విద్యుత్ రంగంలో పెట్టుబడులు భారతదేశంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించగలవు, ముఖ్యంగా ఇంజనీరింగ్, నిర్మాణం మరియు పరిశోధన రంగంలో. ఈ ఆర్థిక అవకాశాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భారతదేశం అణు విద్యుత్ రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. అణు విద్యుత్ కేంద్రాల భద్రత ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన సమస్య. ఫుకుషిమా వంటి గత సంఘటనలు భద్రతా ప్రమాణాలపై దృష్టిని పెంచాయి. యురేనియం నిల్వలు పరిమితంగా ఉన్నందున థోరియం ఆధారిత రియాక్టర్ల అభివృద్ధి కీలకం. ఈ టెక్నాలజీని వాణిజ్య స్థాయిలో అమలు చేయడం ఒక సవాలు. అణు వ్యర్థాల నిర్వహణ మరియు పారవేయడం ఒక సంక్లిష్ట సమస్య. దీనికి అధునాతన సాంకేతికత మరియు కఠినమైన నియంత్రణలు అవసరం. అంతర్జాతీయ ఒత్తిళ్లు
చైనా మరియు ఇతర దేశాల నుండి రాజకీయ ఒత్తిళ్లు భారత్ అమెరికా సహకారాన్ని ప్రభావితం చేయొచ్చు. భారతదేశం యొక్క అణు విద్యుత్ రంగం అభివృద్ధి దేశ శక్తి భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ శక్తి రంగంలో దాని స్థానాన్ని బలపరుస్తుంది. ట్రంప్ యొక్క ఆనందం మరియు $100 బిలియన్ ఆర్థిక అవకాశం భారతదేశానికి ఒక వరంగా మారవచ్చు. ఒకవేళ ఈ అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే చైనా యొక్క ఆశ్చర్యం ఈ పరిణామంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను సూచిస్తుంది. భారతదేశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాంకేతికత ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారం మరియు దేశీయ పరిశ్రమ బలోపేతం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, పరిశోధన సంస్థలు మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలి. అణు విద్యుత్ రంగంలో భారతదేశం యొక్క ఈ పురోగతి దేశాన్ని ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మార్చగలదు మరియు ప్రపంచ శక్తి రంగంలో ఒక కీలక ఆటగాడిగా నిలిపే అవకాశం ఉంది. భారతదేశ అణు విద్యుత్ నిల్వలు దేశ శక్తి భద్రతను మరియు ఆర్థిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారాన్ని అందిస్తున్నాయి. ట్రంప్ యొక్క ఆనందం, $100 బిలియన్ ఆర్థిక అవకాశం మరియు చైనా యొక్క ఆశ్చర్యం ఈ రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత్ తన శక్తి అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచ శక్తి రంగంలో ఒక నాయకుడిగా ఎదగగలదు. థ్యాంక్ యూ. భారతదేశ అణుశక్తి కార్యక్రమం శుద్ధ శక్తి ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమైనది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు ఇతర సంస్థలు ఈ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాయి. అంతర్జాతీయ సహకారం, ముఖ్యంగా అమెరికా, రష్యా మరియు ఫ్రాన్స్తో భారతదేశ అణుశక్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ రంగం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. అణు విద్యుత్ కేంద్రాల భద్రత ఒక ముఖ్యమైన ఆందోళన. గతంలో ఫుకుషిమా వంటి సంఘటన భద్రతా ప్రమాణాలపై దృష్టి పెంచాయి. యురేనియం నిల్వలు పరిమితంగా ఉండటం వల్ల థోరియన్ టెక్నాలజీ వాణిజ్య స్థాయిని అమలు చేయటం ఒక సవాలు. అణు వ్యర్థాల నిర్వహణ మరియు పారవేయడం కూడా సంక్లిష్టమైన సమస్య. అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, ముఖ్యంగా చైనా నుండి భారతదేశ సహకార ఒప్పందాలను ప్రభావితం చేయవచ్చు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక లక్ష్యాలను కలిగి ఉంది. 2032 నాటికి 22,480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం దేశభక్తి అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థిక వృద్ధికి మరియు ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడుతుంది. భారతదేశం యొక్క అణుశక్తి కార్యక్రమం సాంకేతికత ఆవిష్కరణలు మరియు అంతర్జాతీయ సహకారంతో ప్రపంచ శక్తి రంగంలో ఒక నాయకుడిగా ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది.